ఒక ప్రాబ్లమ్ జరిగితే గానీ ఏది గుర్తురానట్టు, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఆ బస్సు స్పీడు, ఆ బస్సులో ఎంత కెపాసిటీ, ఆ బస్సుకి అసలు పర్మిషన్స్ ఏంటి, ఈ చలాన్, ఆ చలాన్ అంటున్నారు కదా! మరి ఇదే బస్సుని ఇన్నాళ్ళు ఏం చేశారు? ఒక ఇష్యూ అయితే గానీ మనం ఎందుకని తెలుసుకోలేము. ఒక బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్సు పాపం ప్యాసింజర్ ఏం చేస్తాడు, ఎప్పుడైతే బస్సులో ఎందుకెళ్తాడు, లాస్ట్ మినిట్లో దొరకనప్పుడు ఒక మేజర్ సిటీస్ రెండు కూడా, హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా, హైదరాబాద్లో ఎవరికైతే జాబ్స్ దొరకవు, ఎవరికైతే మామూలుగా ఆపర్చునిటీస్ రావు, వాళ్ళు ఇక్కడికి వస్తారు పాపం. ఐ మీన్ ఇంతకన్నా దారుణమైనది ఎప్పుడు చూడలేదేమో. ఎమర్జెన్సీ డోర్స్ పనిచేయకపోవడం ఏంటో, తర్వాత ఆ మతలు వాళ్ళకి చెప్పకపోవడం ఏంటో, పాపం హెల్ప్ చేయకపోవడం ఏంటో. అసలు ఇన్నాళ్ళు ఆర్టీఓస్ ఎలా పర్మిషన్ ఇస్తున్నారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, తర్వాత అథారిటీస్ ఏం చేస్తున్నాయి అని కామన్ మ్యాన్ అడుగుతాడు ఇప్పుడు. చెప్పండి అసలు. పాపం ఆ ఎక్కినోడికి వాటర్ కూడా ఇచ్చేది లేదు. మాలాంటి వ్లాగర్సే మేము చెప్తూ ఉంటాం, మేము ఒక్కోసారి ఎందుకు ఇలా నెగిటివ్గా ట్రాన్స్పోర్ట్ మీద చెప్తున్నారు, ఇవి అవుతుంటాయి కదా అంటే అదే నెగ్లిజెన్స్. వాష్రూమ్ బ్రేక్ సరిగ్గా ఆపకపోయినా, తర్వాత వాటర్ బాటిల్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి కొన్ని ట్రాన్స్పోర్ట్లు అయితే చెప్పాలంటే. కరెక్ట్ ప్లేస్లో తినడానికి ఆపరు, రూడ్గా మాట్లాడతారు, స్టాప్లో ఆపరు. ఇవన్నీ అదే కదా. ఇవన్నీ ఏంటివి? ఒకటే డ్రైవర్ ఉంటాడు 20 గంటలైనా 25 గంటలైనా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ ఇక్కడే మూలం ఇక్కడే ఉంది. ప్రతి ట్రాన్స్పోర్ట్ కూడా కరెక్ట్గా ఉండకపోతే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వకండి. కరెక్ట్గా ఉండాలి బస్సు. 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మళ్ళీ కరెక్ట్ మెయింటెనెన్స్ ఇచ్చి ఎవ్రీడే మెయింటైన్ చేసి కరెక్ట్గా ఉంటే కానీ అప్పుడే పర్మిషన్లు తోలనివ్వండి. అది మీరు బాగానే ఉంటారు, యాజమాన్యాలు కానీ ఎవరైతే నడిపిస్తున్నారో. వచ్చేదంతా ప్రజల మీద పడుతుంది పాపం. అమాయకులైన ప్రజలు ఇప్పుడు ఎంతమంది పోయారు. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ ఇది. ఈ తర్వాత కూడా మనం నేర్చుకోకుండా ఇంకా అలాగే కంటిన్యూ అయితే ఇంకా ఎవరు ఏం చేయలేరు. ఇదే చెప్దాం అనుకున్నా, చాలా బాధేసింది చూసిన తర్వాత.